అన్న మెడ్రాస్ లైన్లో తిరిగే వాళ్ళకి అందరికి నమస్తే అన్న. ఏదో మనకి కిందకు కూడా దిగకుండా పైనే నిలబెట్టేస్తున్నారు. 4th ఫ్లోర్లోనే ఉండాల్సి వస్తున్నది. కిందకి తినేదానికి టీ తాగేదానికి కూడా పోనీయడం లేదు. ఏమే అందరూ డ్రైవర్లు అంతా పైన ఉన్నారు. వీళ్ళమ్మ పూకుల్లో మొడ్డ వీళ్ళు ట్యాక్సీ డ్రైవర్లు వాళ్ళు ట్యాక్సీ డ్రైవర్లు తోలుకోవాలంట. మన ట్యాక్సీ డ్రైవర్లు తోలుకునేదానికి లేదంట. కిందకి టీ తాగడానికి పోదానే అన్నా కానీ లేదు, దిగేదానికి లేదు అని చెప్పి ఫోన్లు లాక్కుంటున్నారు. లేదంటే లోపలికి పిలుచుకొని పోతున్నారు. డ్రైవర్ దగ్గర ఏమైనా డబ్బు ఉంటే కొట్టి లాక్కొని ఇంకా పోరా అని చెప్పి వదులుతున్నారు. వాడు భయపడి సచ్చా బతికే అని చెప్పి 1000-2000 ఇచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు దొరికినాడు. ఇది మా డ్రైవర్ల పరిస్థితి చెన్నైలో. దీని అమ్మ బుగ్గులు నామంట ఇంత అద్మానం అయిపోయింది. వచ్చేవాళ్ళు టికెట్లకు వచ్చేవాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తగా రండి. ఇక్కడ ఏమో పెరిగేద్దాం జంజేద్దాం అని చూసి వచ్చినారంటే ఏమి అన్నానికి కూడా గతి లేకుండా ఇక్కడ కూర్చొని ఉండాలన్నా పార్కింగ్లో. అది ఉన్న విషయము. ఇది డ్రైవర్లు అంతా ఇవ్వడం. ఇంకా పాపం కింద 2nd ఫ్లోర్లో దాంకొని ఉన్నారు. మేము 2nd ఫ్లోర్లో ఉన్నాం, 4th ఫ్లోర్లో ఉన్నారు, 5th ఫ్లోర్లో ఉన్నారు. ఏమనేది అర్థం కాకుండా ఉన్నదన్న పరిస్థితి. కిందకి దిగినడం లేన్న ఫోటోలు ఉన్నాయి కానీ అయ్యా మా మనిషి అన్నాడియా ముసలా ముతుకులు వస్తున్నారు వాళ్ళకి తెలియదు దారి అన్నా కానీ వదిలిపెట్టడం లేదు. ఇక్కడ బండ్లు పార్కింగ్ కడుతున్నా కానీ అన్నీ చేస్తున్నా కానీ అసలు ఏం పట్టించుకునేవాడు లేడు ఇక్కడ. అదేనా ఎవరున్నా ఇంకా మీరు వచ్చి స్టేషన్ కాడికి పోయి మాట్లాడే వాళ్ళు ఎవరున్నా ఉంటే కన్నా అందరూ ఒకరోజు కలిసి వచ్చి అందరూ మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నామన్నా. అది జరుగుతున్నది ఇక్కడ విశేషాలు. ఆడ 3 కూర్చున్నారన్నా పోలీసు వాళ్ళు. కిందకి దిగితే తెంగొపోతామంటున్నారన్నా. మేము డ్రైవర్లు అంతా ఇక్కడ ఉన్నాం. బండ్లలో కూర్చున్నారు, బండ్లో కూర్చోన్నారు. పాపం కిందకి దిగినడం లే, తినేదానికి పోతామన్నా కానీ వదిలిపెట్టడం లేనా. అది చెన్నై ఎయిర్పోర్ట్ విశేషాలు.